రోటీ మేకర్ సింబల్ అది. రోటీ ఏది ఇదా? ఫస్ట్ లీడ్ ఆధార్ పార్టీ అది 34 ఓట్లు పడ్డాయి. 47 లీడ్. ఎందుకంటే ఇది కొంచెం కారును పోలినట్టే ఉంటది చపాతి చేసేది. ఆయనకు 34 ఓట్లు పడ్డాయి. మరి ఇది ఈ ఫస్ట్ రౌండ్ లోనే 34 ఓట్లు పడ్డాయి అంటే 10 ఇంటూ 30 40 వేసుకున్నా సేమ్ దుబ్బాకలాగా చేస్తుందేమో. దుబ్బాకలు 3000 ఓట్లు పడ్డాయి కదా. ఈ రెండు సింబల్ వల్లనే దుబ్బాకలు బీఆర్ఎస్ ఓడిపోయింది. సో నెక్స్ట్ బేరా బాలకిషన్ గారికి 25 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో ఇండిపెండెంట్. బాలకిషన్. అబ్దుస్ సత్తార్ ముజాహిద్ గారికి 21 కోట్లు పడ్డాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఈయనని చనిపోయినట్టు పోటీ చేసినాక పోటీలో నిలబడ్డారు. ఈ రోజు మార్నింగ్ చనిపోయాడు. అన్వర్ ఖాన్ గారికి 20 ఓట్లు పడ్డాయి. నందిపాటి జానయ్య గారు తెలంగాణ సకల జనుల పార్టీకి 19 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. ఇది అస్మా బేగం అమ్మాయి నిరుద్యోగి అస్మాకి 19 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. ఫస్ట్ రౌండ్ లో 19 పడ్డాయి. ఫస్ట్ రౌండ్ లోనే 19 ఓట్లు పడ్డాయి. 19 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. ఆనందరావు జొల్లు ఇండిపెండెంట్ 16 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ మన పగిడిపల్లి శాంసన్ మన తెలంగాణ శ్యామ్. విద్యుత్ తలై చిరుత్తల్ కచ్చి ఫోన్ చేయి ఒకసారి ఏడున్నాడు. ఇది 15 ఓట్లు పడ్డాయి. వీళ్ళది ఏదో గుర్తుండే కుండ గుర్తుకు 15 ఓట్లు పడ్డాయి. తెలంగాణ శ్యామ్కి 15 ఓట్లు పడ్డాయి. బుషిపాక వెంకటయ్య గారికి 15 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ భోగం చిరంజీవి గారికి 14 ఓట్లు పడ్డాయి. దేవతి శ్రీనివాస్ గారికి 12 ఓట్లు పడ్డాయి. తల్లపల్లి లింగం గారికి 11 ఓట్లు పడ్డాయి. మంత్రి నరసింహయ్య గారికి 11 ఓట్లు పడ్డాయి. ఎవరు చదవరు ఇది, వేరే ఛానల్ వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అంటారు. కష్టపడి సమాజంలో ఏదో చేంజ్ కోసం వీళ్ళందరూ పోటీ చేశారు. వీళ్ళందరికీ మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇందులో చాలా మంది ట్రిపుల్ ఆర్ రైతులు ఉన్నారు, ఫార్మాసిటీ రైతులు ఉన్నారు, మాల జేఏసీ సంబంధించిన వాళ్ళు 10 మంది ఉన్నారా. విషాదారని పోటీ చేసిన డిఎస్పీ చేయలే. కొలిశెట్టి శివకుమార్ గారికి 9 ఓట్లు పడ్డాయి. రచ్చా సుభద్రారెడ్డి గారికి 9 ఓట్లు పడ్డాయి. అంద్రపు సుదర్శన్ గారికి 9 ఓట్లు పడ్డాయి. ఏ ప్రవీణ్ కుమార్ గారికి 9 ఓట్లు పడ్డాయి. చేపూరి రాజు గారికి మొత్తం 8 ఓట్లు పడ్డాయి. ఫస్ట్ రౌండ్ ఇది. శ్యామ్ లైన్ లో ఉండా. తెలంగాణ శ్యామ్ ఏం జరుగుతుంది? హలో శ్యామ్, లైవ్ లో ఉన్నారు మీరు? చెప్పండి. ఏడా లోపల ఉన్నారా బయట ఉన్నారా? నేను లోపల అంటే ఇప్పుడే బయటకు అంటే వాష్రూమ్ కని వచ్చాను. ఓకే చెప్పండి. ఏం జరుగుతుంది? నేను రఘు మాట్లాడుతున్నా, లైవ్ లో ఉన్నారు మీరు. అన్నా రఘు, గుడ్ మార్నింగ్ అన్నా. మీకు ఫస్ట్ రౌండ్ లో 15 ఓట్లు పడ్డట్టున్నాయి. అవునండి, అవును. ఎలక్షన్ ఎట్లా చూస్తున్నారు? పైసలే నడిచినాయా? మీకు ఎందుకు ఓట్లు పడతలేవు? అంటే నేను ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నాను రగన్న అంటే, మార్నింగ్ వెళ్తూ కారులో కౌంటింగ్ దగ్గరికి వెళ్తూ మీ న్యూస్ చూశానన్న. మీరు మార్నింగ్ న్యూస్ అవుతుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న, చచ్చిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, న్యాయాన్ని చెప్పేటువంటి చర్చే అమ్ముడు పోతే ఈ దేశంలో సామాన్య పౌరుడు ఎవరి దగ్గరికి పోవాలి? ఎక్కడికి పోవాలి? జడ్జి పైసలు తీసుకుంటూ సరే తీర్పు కోసం పోయింది. నెంబర్ 2, రాజకీయ నాయకుడు అనేటోడు గెలిచిన తర్వాత అక్రమంగా భూ కబ్జాలు చేస్తాడు, లేకపోతే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తాడు, పర్మిషన్లు దొంగతనంగా తెచ్చుకుంటాడు అనే ఒక ఇదో ఉంది కదా వాళ్ళ మీద. సరే, రాజకీయ నాయకుడు మోసగాడు అనుకుందాం. నేను గ్రౌండ్ లోకి వెళ్ళి అమ్మా మీకోసం కష్టపడతాను, కింది వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డను, ఏ సమస్య ఉన్నా సరే అసెంబ్లీలో కొట్లాడతాను, అధికారులతో కొట్లాడతాను, సమస్యని పరిష్కరించే విధంగా నేను కొట్లాడతానంటే ఎంత కాదు తెలియదు బిడ్డ, మాకు ఎన్ని పైసలు ఇస్తామంటున్నాడు ఓటరు. అంటే అందరూ అనట్లేదు. నేను ఏమంటున్నానంటే, చదువుకున్న వాళ్ళు లేకపోతే సమాజం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు నిజాయితీ పరులకు వేయాలి లేకపోతే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రధానమైనటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ఓటర్లను కొనుక్కొని ప్రలోభాలకు గురి చేసి మద్యాన్ని పంచి, చీరలను పంచి, రకరకాల విధంగా కొనుక్కుంటే ఇంకా నాలాంటి వాడు ఎక్కడ గెలుస్తాడు రగన్న? రైట్. ఎనీవే మీరు పోటీ చేసిందని మేము అభినందిస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్. మీరు నేను గ్రౌండ్ లో నేను కూడా తిరిగినప్పుడు మీరు ఒక 5-6 మీ కార్యకర్తలను వేసుకొని మీరు నడుచుకుంటూ ప్రతి ఇల్లు తిరగడం, వాళ్ళకి చెప్పడము, ఇదంతా చాలా గొప్ప విషయం. అందుకే నేను ఎవరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేశారో వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళకి 10 ఓట్లే పడొచ్చు, కానీ వాళ్ళు 10 మంది నేను ఏం చెప్పదలుచునంటే, నేను ఎవరికి ఒక 100 రూపాయలు పెట్టి బిర్యానీ కొనిచ్చిన కాదు, ఎటువంటి ప్రలోభాలను గురి చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు 10 మందో 15 మందో మీకు ఓటేశారంటే ఎంత నిబద్ధతతో, ఎంత మంచి ఆలోచనతో ఉండి వాళ్ళందరూ ఈ ఇండిపెండెంట్ మీలాంటి వాళ్ళకి ఓటేసి ఉండాలా? అలాంటప్పుడు నైతిక విజయం నాదే కదా. అంతే.
థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వీలైతే ఆఫీస్కి వచ్చే ప్రయత్నం చేయండి సాయంత్రం 5 గంటల్లో. థ్యాంక్ యూ. బిగ్ టీవీ వాళ్ళు కూడా చూడండి, భాజపా అభ్యర్థి మనది 3,000 చూస్తున్నారు ఛానల్, TV9 వాళ్ళది కూడా 6,000 చూస్తున్నారు. మన వ్యవస్థ ఎంత, వాళ్ళ వ్యవస్థ ఎంత, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి ఛానల్స్ని మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా. ఏమంటున్నారు మీరు? అంటే బిగ్ టీవీ వాళ్ళు కూడా దీపక్ రెడ్డికి 2,000 ఓట్లు ఇచ్చారు. అందరూ అదే ఇస్తున్నారు ఇప్పుడు. ఆ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టిన తర్వాత అంతా చేంజ్ చేసారు, మళ్ళీ చేంజ్ చేసారు. అంటే కొంచెం మనం కొద్దిగా ఓపిక తోటి నంబర్స్ తీసుకోవాలా అంతే. ఎందుకంటే బీజేపీ పార్టీకి పడ్డ ఓట్లే కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిర్ణయిస్తాయి. బీజేపీ అవుట్ రైట్ గా బీఆర్ఎస్ కి సరెండర్ అవుతే కాంగ్రెస్ పార్టీకి టఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు పోలైన మొదటి రౌండ్ పోలైన ఓట్లు చూడండి 20,000 ఓట్లు. ఇవన్నీ ఓట్లు కలిపితే 20,000 కంటే ఎక్కువ ఉండవు. 8,900, 9,000, 9,000, 18,000 అప్రాక్సిమేట్ చేసి. సో బీజేపీకి కూడా 2,167 ఓట్లు పడ్డాయి. అంటే 20,000 ఓట్లలో దే సెక్యూర్డ్. మీరు అన్నది మీ సర్వేలో కూడా 20,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఓట్ డిపాజిట్ రావాలంటే ఎంత? 1/6 రావాలి. అంతే ఎంత? 40,000 దాకా, 35,000 దాకా రావాలి. రాదు, అంటే రాదు. ఈ ట్రెండ్ ప్రకారం ఇంపాసిబుల్. లాస్ట్ ఎలక్షన్ లో 25,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. సో అన్ని ఓట్లు వాళ్ళు తెచ్చుకున్నా అని వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళకి ఇది శీల పరీక్ష అన్నట్టు. ఒకసారి ఇండిపెండెంట్ లో చూస్తున్నాం మనం. ఒకసారి ఎవరెవరికి పగిడిపల్లి శ్యామ్ కు 15 ఓట్లు ఫస్ట్ రౌండ్ లో, వెంకటయ్యకు 15 ఓట్లు, భోగం చిరంజీవికి 14 ఓట్లు, దేవతి శ్రీనివాస్ కి 12 ఓట్లు, లింగం గారికి 11 ఓట్లు, రచ్చ సుభద్రారెడ్డి గారికి 9 ఓట్లు, శివకుమార్ గారికి యుగతులసి పార్టీ ఆవులు గోవుల మీద ఆయన పాపం పార్టీ సింబల్ గోవు కాదు, రోడ్ రోలర్. సారీ, రోడ్ రోలర్ 9 ఓట్లు పడ్డాయి. మంత్రి నరసింహయ్య గారికి 11 ఓట్లు పడ్డాయి. అంద్రాపు సుదర్శన్ గారికి 9 ఓట్లు, ప్రవీణ్ కుమార్ గారికి 9, చేపూరి రాజు గారికి 8 ఓట్లు పడ్డాయి, ప్రవీణ్ కుమార్ అర్రోల్ల 8 ఓట్లు పడ్డాయి, నరేంద్ర వేముల 8 ఓట్లు పడ్డాయి, చుండి శోభన్ బాబు గారికి 8 ఓట్లు పడ్డాయి.